వంశాంకురాలకు తేనెల స్వాగతం ప్రాక్ పశ్చిమ వారధులకు ప్రభాత స్వాగతం పూర్ణ కలశాలతో మంత్ర కుసుమాలతో ఇక్కడి కొంచెం అక్కడి చరిత్ర స్మరిద్దాం ఇక్కడ స్మరించి తరిద్దాం తెలుగు చరిత్రని స్మరిద్దాం తెలుగు వారిగా తరిద్దాం మౌర్యుల కాలంలో సామంతులుగా ప్రసిద్ధి ఆ కాలమయ్యేసరికి సామ్రాట్టులుగా ప్రఖ్యాతి ఇక్ష్వాకులు తూర్పు చాళుక్యులు తెలుగు నేలనే నిలపిద పాపచారహో కాకతీయులు మన కాకతీయులు వీడులో దుండగీడులను అడ్డగించిన సాహసం అది రెడ్డి రాజుల పౌరుషం అద్దంకి కొండవీడు రాజమహేంద్రి కందుకూరు రాజధానులుగా ఒక శతాబ్దం వారి వంశం ఆంధ్రదేశం
విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా మా హృదయాలలో చిరంజీవి వైనావయా. సమాగమం సరికొత్త రూపం సంతరించుకున్నదే తెలుగు సమాజం. డచ్, పోర్చుగీసు, మొగలాయి, ఇంగ్లీసు ఆంగ్ల భాష పదాలు నాడు పిల్ల కాలువలుగా. తెలుగు నదిలోన కలిసిపోతుంటే పొంగి పొరలింది భాషా సాగరం. తెలుగు భాషా సాగరం, తెలుగు భాష సాగరం. నిజాముస్మాన్ నిరంకుశత్వం, ప్రజాకారుల రాక్షసత్వం ఎగబడుతుంటే ఎదురు నిలిచింది తెలంగాణ. సాయుధ పోరుకి సై సై అన్నది తెలంగాణ. బానిస సంఖ్యల పళ్ళున తెంచి జయస్వరం మోగించింది రతనాల వీణ. కోటి రతనాల వీణ. అల్లూరిలా అమరవీరులు, పట్టాభిలా అహింసా పరులు, సర్వేపల్లిలా విద్యావేత్తలు, కందుకూరిలా సంఘ సంస్కర్తలు. వందిన వెన్నెల చల్లిన పింగళి లాంటి మేధావులు, పోరాటమే ఊపిరిగా సాగిన రావి నారాయణ లాంటి ధీరవరులు. పెరసి బ్రిటిషుల చెర విడిపిస్తే పిరిసి నవ్వింది సీమాంధ్ర. నవ్య సీమాంధ్ర, నవ్య సీమాంధ్ర. ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ములై నాటికి నేటికి ఎన్నటికి ఐకమత్యంగా ఆనందించు తెలంగాణ సీమాంధ్ర. భారతమునే తెలుగుకు తెచ్చిన భగీరథుడు, నన్నయ తిక్కన ఎర్రనలు, భవ్య కావ్యాలు భాగవతమ్ములు పలికించిన కవి వరేణ్యులు, పాల్పురికి శ్రీనాథ పోతనలు, రామాయణమందించిన అభినవ వాల్మీకులు, గోన బుద్ధారెడ్డి భాస్కరులు, కొప్పరకు తిరుపతి వెంకట కవులు, విశ్వనాథ
హై